ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ వీకి సంబంధించినటువంటి విద్యార్థి విభాగం కావచ్చు, లేకపోతే ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతూ ఉన్న పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్గా మైక్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా ఇసకేస్తే రాలనంత జనం ఇక్కడ విద్యార్థులు, బీఆర్ఎస్ వీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు, అదేవిధంగా ఇక్కడికి నీట్ పేపర్కి లీకేజ్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా చాలామంది కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, లేకపోతే ఈ ఉద్యమం ఉధృతం అవుతుంది తప్పించి తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఆ విధంగా జరుగుతుందంటూ కూడా చెప్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. చాలామంది ఒకసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం విద్యార్థులు వి వాంట్ జస్టిస్ అండ్ నినాదాలతో మొత్తం ధర్నా చౌక్ని మొత్తం దద్దరిల్లుతున్న పరిస్థితి కూడా ఉంది. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రావడం జరిగింది. కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున కూడా ఈ నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించి నీట్ పేపర్ లీకేజ్లో ఖచ్చితంగా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా వీళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ధర్నా చౌక్లో ఉన్నాం. ధర్నా చౌక్ చూసుకుంటే బీఆర్ఎస్ వీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులంతా ధర్నాకి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్న పరిస్థితుల్లో మాట్లాడే చేద్దాం. ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ. సింపుల్ అండి, ఏదైతే జంతర్ మంతర్ లో జరిగిన అత్యాచారంపై మేము అందరం స్టూడెంట్స్ ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాం. మేము ఒకటే కోరుకుంటున్నాం, ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా రెసిగ్నేషన్ పెట్టాల్సిందే. మేము కోరుకునేది ఒకటే, విద్యార్థులపై జరిగే అత్యాచారాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రొటెస్ట్ అనేది మా ఫండమెంటల్ రైట్. ఈ ఫండమెంటల్ రైట్ ఎవరు అడ్డుకోవాలని చూసినా జెన్సీ అయినా మేము అస్సలు ఊరుకోము. ఖచ్చితంగా ఇలాంటి పోరాటాలు చేస్తూనే ఉంటాం. జై తెలంగాణ. ఒకటే అండి మేము చెప్పేది, అకౌంటబిలిటీ తీసుకోవాలి. సెంటర్ అకౌంటబిలిటీ తీసుకోవట్లేదు. నిన్న లేట్ నైట్ వచ్చి మోదీ గారు ఒక వీడియో రిలీజ్ చేసిండు. ఇన్ని రోజులు ఏం చేసిండు? అండ్ మోర్ ఓవర్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టినా అంటున్నాం. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ సిస్టమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినా క్రైమ్ తగ్గిందా? జ్యుడిషియల్లో ఇప్పటికే ఎన్నో కేసెస్ పెండింగ్ లో ఉన్నాయి. అయినా కూడా మాకు ఈ గవర్నమెంట్ పైన అస్సలకి నమ్మకం లేదు. ఇవన్నీ డబల్ స్టాండర్డ్స్ గవర్నమెంట్ ఉన్నాయి. మేము ఇలాంటి పోరాటాలు ఎక్కడితో ఆపం, ఇలాంటివి చేస్తూనే ఉంటాం. జై హింద్, జై తెలంగాణ, జై ఇన్కిలాబ్. చెప్పండి. हम लोग इधर स्टूडेंट्स के लिए लड़ने आए हैं और इधर एक तमाशा लगा हुआ है बीआरएस का. बीआरएस वाले अपने पार्टी के सपोर्ट में प्रोटेस्ट कर रहे हैं बिकॉज वी डोंट वांट टू एसोसिएट विद एनी पार्टी. ये प्रोटेस्ट जो लोग ऑर्केस्ट्रेट कर रहे थे, ये बोले थे कि स्टूडेंट्स की सॉलिडारिटी में रखा हुआ है. यहाँ स्टूडेंट की कुछ भी सॉलिडारिटी नहीं हो रही. लोगों का प्रोपेगेंडा और एजेंडा वो रेस कर रहे हैं. या हम लोग आए हमारे भाई बहनों के साथ में, यहाँ पर साथ नहीं कुछ नहीं, लोग अपना प्रोपेगेंडा एजेंडा वो आगे कर रहे हैं. చూస్తున్నాం కదా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా చేస్తున్నాం. अभी तक कई सारे नीट के बच्चों को अभी तक कई सारे जंतर मंतर मर रहे हैं. कई सारे लोग अभी तक रिजर्वेशन नहीं आया. यस्टरडे हमने देखना प्रधानमंत्री नरेंद्र मोदी जी ने कहा कि अभी तक एक्शन लेंगे, लेकिन अभी तक एक्शन नहीं हुआ. हम आए फिलहाल धरना चौक पर. डाउन हम आपसे कहना चाहते हैं, जो प्रोटेस्ट करना चाहते हैं ऑल इंडिया में आप सब लोग प्रोटेस्ट करिए, अपने आवाज उठाइए यूथ को. इनकलाब అదే చూస్తున్నాం కదా, ఇప్పటికే బీఆర్ఎస్ వీకి సంబంధించినంత వరకు ఈ ధర్నా చౌక్లో ధర్నా పెట్టడం వల్ల ఇక్కడికి నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ వీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున నినాదాలు కూడా ఇస్తున్న పరిస్థితి. మొత్తం ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతున్న పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్గా మైక్ టీవీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. దీనికి సంబంధించినంత వరకు మరికొద్దిసేపట్లోనే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్న నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అన్ని నినాదాలు అయితే చేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతూ ఉన్న పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం మొత్తం బీఆర్ఎస్ వీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే నీట్ పేపర్ లీకేజ్కి సంబంధించినటువంటి వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి సంఘీభావంగా మద్దతు తెలపడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా
ఇక్కడికి వస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఇంకొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇవాళ లీకేజ్ ఒక తప్పు అయితే ఆ లీకేజ్ ప్రొటెక్ట్ చేసి నిరసన తెలిపిన విద్యార్థులపైన వాళ్ళు మనుషుల లేకపోతే పశువులను కూడా అట్లా కొట్టరు కావచ్చు, ఒక లేడీస్ కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఆ విపరీతమైన లాఠీ చార్జు ఇలా ప్రశ్నించే వ్యవస్థను ఇలా ఈ విధంగా బీజేపీ చేస్తుంది. కాబట్టి దానికి మద్దతుగా ఒకవైపు లీకేజ్ కావచ్చు, అదేవిధంగా లాఠీ చార్జ్ కావచ్చు, కేటీ రమణ గారి ఇలా నిరసన కార్యక్రమానికి మేమంతా వారి నాయకత్వంలో పనిచేయడానికి వారికి మద్దతుగా వచ్చాము. పెద్దపల్లి మేము ఎవరైతే ఈ నీట్ పరీక్షలో ఎవరైతే ఈ కాపీకి పాల్పడ్డారో వారిని వెంటనే ఎవరైతే మంత్రి ఉన్నాడో కేంద్ర మంత్రి ఆయనను వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ నుండి మేము రావడం జరిగింది. మేము స్టూడెంట్స్కు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వారికి మద్దతు తెలుపుతూ ఉన్నాం. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా కూడా ఈ నీట్ పేపర్ లీకేజీకి సంబంధించినంత వరకు ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి, ధర్మ ఉపన్యాసాలు మాత్రం ఇవ్వద్దు అంటూ కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సిరిసిల్ల సార్. విద్యార్థులకు ఏదైతే నీట్ రాసి వాళ్ళ జీవితాలను తల్లిదండ్రుల యొక్క ఆశయాల కోసం వాళ్ళ ఆశల కోసం రేపటి భవిష్యత్తు నిర్మించుకోవాలంటే ఆలోచనతో విద్యార్థులు ఏదైతే తనకు తాను తయారై భవిష్యత్తు కోసం పరీక్ష రాయడానికి సిద్ధమైన క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ద్వారా వాళ్ళ జీవితాలు అగమ్యగోచరంగా పడిపోవడం జరిగింది. వాటికి ప్రత్యామ్నాయంగా ఖచ్చితంగా ప్రభుత్వం వారికి న్యాయం చేసేంత వరకు ఈరోజు జరుగుతున్న బీఆర్ఎస్ పోరాటంలో మేమంతా కూడా సంఘీభావంగా విద్యార్థుల వైపున ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాం. చెప్పండి, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు సిరిసిల్ల నుంచి వచ్చాము. ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం దీని మీద అవగాహనతోటి ప్రవర్తించి వెంటనే కేంద్ర మంత్రి రాజీనామా చేసి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వారు ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కఠినంగా శిక్షించాలని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నాం అంటే మేము విద్యార్థులు శాంతియుతంగా దీక్షకు దిగితే కూడా ఈ ప్రభుత్వం ఓర్చలేదు. ఎందుకు ఓర్వకపోవడమే కాకుండా మరి వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి అత్యంత పాశవికంగా ఈ ప్రభుత్వం ప్రవర్తించింది. మరి మేము వెంటనే డిమాండ్ చేస్తాం, దీనికి కారకులైన పోలీస్ ఆఫీసర్లను కూడా మరి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం చేయాలి. మిస్టేక్ చేసింది మీరు, ప్రభుత్వం దాన్ని తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు దేశద్రోహులుగా విద్యార్థులను ఎన్నో విధాలుగా ఇవాళ చిత్రహింసలు పెడుతున్నారు. నేను దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. వెంటనే ఎవరైతే కారకులైనో వాళ్ళని వెంటనే శిక్షించి దీనికి బాజాప్తా మరి కేంద్ర ప్రభుత్వం దానికి తీసుకొని వెంటనే కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని మేము కోరుతా ఉన్నాం. అది చూస్తున్నాం కదా, ఇప్పటికే బీఆర్ఎస్ వీకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, లేకపోతే ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మనతో పాటు సురేష్ యాదవ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఎట్లా చూస్తారు ఈరోజు ధర్నా చౌక్ మొత్తం దద్దరిల్లుతూ ఉంది. మోదీ ఏమో ఒక వీడియో రిలీజ్ చేసిండు, ఇదంతా కూడా విరమించుకోవాలి అని చెప్పేసి కూడా మాట్లాడుతాం. ఎట్లా చూస్తారు? దేని విరమించుకోవాలా? ఈ దేశంలో 3 నల్ల చట్టాల కోసం 2 పొద్దు తిరిగితే అక్కడ రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇదే మోడీ వచ్చి క్షమాపణ చెప్పి నల్ల చట్టాలు రద్దు చేసిన విధంగానే ఇలా ధర్మేంద్ర ప్రధాని కూడా రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను. ఇలా ఈ పేపర్ లీక్ వల్ల ఎంతమంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలు ఏమన్నా ఆ కుటుంబాలకి న్యాయం జరుగుతుందా? అందుకే ఇలా రాష్ట్రంలో కాదు ఈ దేశంలో కూడా బీజేపీ హఠావ్ అనే సంకేతం ఉంది. ఇది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెట్టిన మీటింగ్కి ఇంతమంది జంజీ యూత్ వచ్చినట్టే అర్థం చేసుకో. వాస్తవాలు ఎడిపోతున్నాయి. ఎవరి పక్షాన్ని ఎవరు కొట్లాడుతున్నారు? ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతు ఆత్మహత్యలు లెక్కలేవు, విద్యార్థి ఆత్మహత్యలు లెక్కలేవు, సామాన్య మధ్యతరగతి ఆత్మహత్యలు లెక్కలేవు. అందుకే ఎవరి పక్షాన్ని ఎవరు కొట్లాడుతారు వాళ్ళ పక్షాన్ని నిలబడడానికి జనం అంతా జయగొట్టడానికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి పోలీసులంతా కూడా నేమ్ ప్లేట్లు లేకుండా వచ్చిండ్రు, లాఠీలు పెట్టుకొని వచ్చిండ్రు. లాఠీలు పెట్టి కొడితే ఏం చేస్తారు బీఆర్ఎస్ నాయకులు? ఎవరు కొడతారు? మేము ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, ఉద్యమంలో కేసులు పెట్టుకునే వాళ్ళం, ఉద్యమంలో కొట్లాడే వాళ్ళం. నిజానే కొట్టాల్సి వస్తే వాళ్ళ లాఠీ దెబ్బలకి మా వల్ల వాళ్ళు సంతోషపడతామంటే కొట్టి మేము చెప్తూనే ఉన్నాం కదా. ఈ రాష్ట్రంలో రాక్షసుల పరిపాలన నడుస్తుంది. అందుకే నేమ్ ప్లేట్లు ఉండవు, ఆయనకే భవిష్యత్తు ఉండదు. అందుకే నేమ్ ప్లేట్లు ఎందుకు పోలీసులకు ఎందుకండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి ఆయన పేరే ఎవరు గుర్తుపట్టట్లేదు. వీళ్ళ ప్లేట్ల మీద పేర్లు ఉండి కొట్టి దాడి చేస్తే ఏమవుతుంది? అందుకే ఇవాళ జనజీవితం మొత్తం కూడా బీఆర్ఎస్ పక్షాన్ని కొట్లాడేది. ఈ ఉద్యమానికి వాళ్ళ ఉద్యమానికి సంఘీభావంకి వస్తే ఎంతమంది వచ్చారు చూడండి.
మేము కూడా ఒక రైతుల పక్షాన్ని మేము కూడా దూరం నుంచి వచ్చినాం. ఈ రాష్ట్రంలో 33 నెలల కాలంలో 1200 మంది రైతులు చచ్చిపోయినా కానీ సోయలేదు, విద్యార్థులు చచ్చిపోతున్నా సోయలేదు, గురుకుల పాఠశాల కనీసం అన్నం పెట్టుకొని చచ్చిపోతుంది. ఇది మోడీదే కాదు, ఇక్కడ ఉన్న కేడీ కూడా సమస్య అదే సమస్య కాబట్టి ఇంతమంది వచ్చిర్రు.